హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రాత్రి ఎగ్జాక్ట్లీ 9 గంటలకి గ్లోబ్ ట్రోటర్ నుండి సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట. హడావుడిగా నేనైతే వీడియో చేసేసాను. దాంట్లో చాలా విషయాలు మీ ముందు అయితే ఉంచేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఫస్ట్ ఏమో మన పృథ్వీ సుకుమారన్ గారు మన కుంభా లుక్ అయితే రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తాం? ప్రియాంక చోప్రాది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ తర్వాత మనం మహేష్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అందరం ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేస్తుంటే జక్కన్న ఒక గట్టి షాక్ ఇచ్చే సాంగ్ని అయితే రిలీజ్ చేసిండు. యువర్ అన్ప్రిడిక్టబుల్ జక్కన్న అనేటటువంటి ఫీలింగ్ అయితే మళ్ళీ కలిగింది. ఈ విధంగా ఏం చెప్పదలుచుకుంటూ సాంగ్లు అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దానికి కంటిన్యూ అయ్యేది, అది చూడండి. అది చూస్తే మీకైతే ఇది పిచ్చ క్లారిటీ వస్తుంది అనమాట. చూడండి, ఇందులో ఉన్నటువంటి మెయిన్ లిరిక్స్ని నేనైతే రాసుకొచ్చాను అనమాట. సంచారి నినదించే రణబేరి, మృత్యువుపై తన స్వారి, సాహసమే తన దారి, కాగరాజు దినధ్రువ తార అనేటటువంటివి మెయిన్ హైలైట్ చేసి ఈ లిరిక్స్ పెట్టిండు అనమాట. జిఎల్ఓబిఈ ట్రోటర్ అని చెప్పి ఒక మిక్సింగ్ బీజం వస్తున్నప్పుడు అయితే నాకు మామూలుగా అనిపించలేదు, వేరే లెవెల్ గూజ్ బంప్స్ వచ్చాయనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఈ సంచారి ఏంది, గ్లోబ్ ట్రోటర్ ఏంది, అసలు శృతి హాసన్ని ఎంచుకొని ఎందుకు పాడించారు, ఏం ప్లాన్ చేసిండు జక్కన్న, మరి ఈ సాంగ్ సినిమాలో ఉండదా అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదటి ఏంటంటే మనకి ఈ అర్థం తెలియాలి. చాలామందికి తెలుసు, ఆల్రెడీ చాలాసార్లు నేనైతే డిస్కషన్ చేసిన. అసలు ఈ గ్లోబ్ ట్రోటర్ అంటే అర్థమైంది. ఆల్రెడీ మన రాజమౌళి గారు మన ఫస్ట్ లుక్ లాంటిది రిలీజ్ చేసినప్పుడు, మన నెక్ దాకా రిలీజ్ చేసినప్పుడు అక్కడే పెట్టిండు గ్లోబ్ ట్రోటర్ అని. ఆ పెట్టినప్పుడు అందరం లైట్ తీసుకున్నాం, ఇదేదో సినిమాని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన పెడతానని చెప్పి మనమైతే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే అదే టైటిల్గా ఫిక్స్ చేశారు అనేటటువంటిది తెలిసిన తర్వాత దాని గురించి తెలుసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పిచ్చ క్యూరియాసిటీ ఉంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమైంది. గ్లోబ్ ట్రోటర్ అంటే ఏంద్రా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రపంచ యాత్రికుడు అనేటటువంటి అర్థాలు వస్తున్నాయి అనమాట. సో ఇదేమన్నా మన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ బయోపిక్ అనేటటువంటి డౌట్ కూడా మీకు వచ్చి ఉండొచ్చు. అట్లాంటి ఏం పెట్టుకోమాకండి. మనం నా అన్వేషణ చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అనేటటువంటిది చూపించేటటువంటి కాన్సెప్ట్ అంతే. సో తనకు తను ప్రపంచ యాత్రికుడిగా ప్రతిపాదించుకుని, కానీ ప్రపంచ యాత్రికుడు అంటే నలుమూలల్లోకి వెళ్ళాలి. సముద్రం ఉంది, సముద్రం కూడా ప్రపంచం దానిలోకి వస్తుంది కదా. సముద్రంలోనికి వెళ్ళి ఏముందో చూపించాలి. మన అమెజాన్ ఫారెస్ట్ ఉంది, అమెజాన్ ఫారెస్ట్ ఇంకా మనుషులు కూడా వెళ్ళాలి, దానికి వెళ్ళి ఏముందో చూపించాలి. అది ప్రపంచ యాత్రికుడు. అంతేగాని ఒక చైనా అక్కడక్కడ పైపేం చూపించి, జపాన్ అక్కడక్కడ చూపించి, వేరే దేశాలు అక్కడక్కడ చూపిస్తాడు ప్రపంచ యాత్రికుడు అయిపోడు. సో అసలైనటువంటి ప్రపంచ యాత్రికుడు ఎవరంటే ఖచ్చితంగా మన మహేష్ బాబు. ఈ సినిమా క్యారెక్టర్ పరంగా నేనైతే మాట్లాడుతున్నా. గ్లోబ్ ట్రోటర్ అన్నాడు అంటే ఈ మొత్తం గ్లోబ్, భూమిని మొత్తం చుట్టేసేటటువంటి వ్యక్తి అనేటటువంటి అర్థాలు కూడా ఖచ్చితంగా వస్తాయి అనమాట. అందరూ వెళ్ళేదానికి తను వెళ్తే తను ఎందుకు అవుతున్నారు మన రాజమౌళి హీరో, అందరూ ఛేదించేది తను ఛేదిస్తే తాను ఎందుకు అవుతున్నారు మన జక్కన్న సినిమాలో సూపర్ స్టార్. ఎవ్వరూ చెయ్యలేనటువంటి పని, ఎవ్వరూ సాధించలేనటువంటి దాన్ని, ఎవరు కనీసం కల్లో కూడా ఇలా ఉంటుందా అనేటటువంటిది ఊహించుకోలేని దాన్ని చేసి చూపించేవాడే అసలైనటువంటి గ్లోబ్ ట్రోటర్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎవరికబడితే ఆ ట్యాగులు ఇచ్చేసుకొని ఎవడబడితే అది పెట్టుకుంటే అది ఒరిజినల్ అయిపోతుంది అనమాట. సో ఆయన క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది ఒక్క మొక్కలో చెప్పాలంటే, మీరు బాహుబలి సినిమా చూశారు, దాంట్లో మన బలి సాంగ్ ఉంటుంది. అందులో మన బాహుబలిని సన్తో చూపించిన అనమాట. ఎగ్జాక్ట్లీ ఆ సన్ను ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటాడో, నిత్యం వెలిగేటటువంటి ఆ సూర్యుడు ఎలాగో ఆ బాహుబలి కూడా అలాగే, ఈ బాహుబలిలో అమరేంద్ర బాహుబలి కూడా అలాగే అనేటటువంటి దాన్ని మనకైతే సింబాల్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం. సో మోస్ట్ పవర్ఫుల్గా అక్కడ మన బాహుబలిని అయితే చూపించింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే RRR మూవీ రామరాజు గ్లిమ్స్ అప్పుడు కూడా సన్ను చూపించిండు. సేమ్ అదే ఆయన అదే అనుకోండు. బాహుబలిలో ప్రభాస్ యొక్క క్యారెక్టర్ ఎంత గొప్పదో, ఎంత ఔన్నత్యంగా ఉంటుందో, ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, ఆయన దగ్గరికి వెళ్తేనే తగలబడిపోతారు అనేటటువంటి రేంజ్లో తను ఉంటాడు. అదేవిధంగా RRR మూవీలో రామ్ చరణ్ కూడా అంతే డేంజర్. ఆల్రెడీ 2000 మందిలో దిగి ఒక్కొక్కరిని ఎలా కొడతాడు. సో ఆ సన్ దగ్గరికి 2000 మంది వెళ్ళినా, 4000 మంది వెళ్ళినా భస్మయం వస్తారా అనేటటువంటి అప్పుడు హింట్ ఇచ్చింది అనమాట. ఈ విధంగా తన హీరోస్ని సూర్యుడితో పోల్చుకోవడం, చంద్రుడితో పోల్చుకోవడం, రాత్రి టైంలో వెలిగేలా చూపించడం అనేటటువంటిది మన జక్కనకే సర్వసాధారణం అనేటటువంటి ఫీలింగ్ అనమాట. సో ఈ విధంగా సన్తో పోల్చడం అంటే ఏదో గట్టిగానే ఉంటుంది తన క్యారెక్టర్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మనకి సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంది అనేటటువంటిది చెప్పారు. ప్రపంచాన్ని ఛేదించేవాడు, ప్రపంచాన్ని సాధించేవాడు, కాలానికి ఎదురెళ్ళేవాడు, కాలాన్ని తిరగ రాసేవాడు, కాలాన్ని ఏలేవాడు, కాలాన్ని డిసైడ్ చేసేవాడు. అది ఒక క్యారెక్టర్ అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. నిన్న రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టర్లో జాగ్రత్తగా కింద అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్కసారి స్కెలిటన్ ఉంది అనేటటువంటి
అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. అసలు ఏముందిరా అని చెప్పి ఆ కలర్ గ్రేడింగ్ తీసి మనం చూస్తే ఈ విధంగా తన బ్యాగ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో తను ప్రపంచం మొత్తం కూడా సింగిల్ బ్యాగ్ వేసుకొని చుట్టేసి వస్తాడు. సో సంచారి అనేటటువంటిది, సో సంచరించేటటువంటి వ్యక్తి, ఒక చోట ఆగనటువంటి వ్యక్తి అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ వివరించడం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో మనదాకా మనం ఏమనుకున్నాం, ఈ విధంగా కుంభా చూసుకున్నట్లయితే కాళ్ళు చేతులు పనిచేయవు, తను పనిచేయడానికి ఏదో ఒక ఆయుధం, ఏదో ఒక తాయెత్తు, ఏదో ఒక పసర అవసరం అయితే ఆ పసర చూసుకున్నట్లయితే మనుషులు వెళ్ళలేని ప్లేస్లో ఉంటుంది. కానీ మన మహేష్ బాబు వెళ్ళి ఆ పసరని తీసుకొచ్చే కుంభకెత్తడు, ఇదేరా స్టోరీ అని చెప్పి మనం అంతా అనుకున్నాం. కానీ వన్స్ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత మన ఊహలన్నీ కూడా మారిపోయాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ విలన్ చూసుకున్నట్లయితే కుంభాతో పోల్చిండు, హీరోని చూసుకున్నట్లయితే గరుడతో పోల్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి అనమాట. ఎందుకంటే గరుడ పక్షి అనేటటువంటిది దాని వేగం, దాని సామర్థ్యం, దాని బలం, ప్రపంచాన్నంతా అది ఎలా తిరిగిద్ది అనేటటువంటిది స్పెషల్గా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎవ్వరు వెళ్ళనటువంటి ఎత్తులోకి వెళ్ళిద్ది. మీరు గ్రద్దని చూసుంటారు కానీ గరుడ పక్షిని ఎక్కడొకరు చూసుంటారు, అంత రేర్ ఉంటుంది అనమాట. అది డేగా అని చెప్పి కూడా దాని అయితే కొంతమంది మన పురాణాల్లో కూడా దాని గురించి డిస్కషన్ చేసుకుందో. ఆల్రెడీ మహావిష్ణువు వాహనమే ఆ గరుడ అనేటటువంటిది కూడా. సో మ్యాక్సిమం గరుడాతో హీరోని పోల్స్తుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా శృతి హాసన్తో పాడించడానికి గల కారణం ఏంటంటే సింగర్స్ లేరా, సింగర్స్ ఎవరు దొరకలేదా, కీరవాణి ఎందుకు స్పెషల్లీ శృతి హాసన్తోనే పాడించు అంటే తన వాయిస్లో ఉన్నటువంటి బేస్. శృతి హాసన్ వాయిస్ ఎలా అవుతుందంటే కొద్దిగా గంభీరంగా ఉంటుంది అనమాట, గంభీరమైనటువంటి గొంతుతో పాడాలి. అలా గంభీరమైనటువంటి సాంగ్ మీరు వినుంటారు అనమాట. ఈ సంచారి అనేటటువంటి సాంగ్ మంచి బేస్తో పాడాలి, మంచి యూనిక్గా పాడాలి. అలా ఏ వాయిస్ సెట్ అవుతారు అనేటటువంటి వీళ్ళు రీసెర్చ్ చేయడానికి చాలా అంటే చాలా టైం తీసుకున్నారంట. అదే టైంలో శృతి హాసన్ గారి వాయిస్ అయితే వినడం జరిగింది. తన వాయిస్ ఈ సాంగ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది అనేటటువంటి ఉద్దేశంతో తనే తీసుకొని తనతో సాంగ్ పాడించారు. సో అందుకే అది అంతలా హిట్ అయింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఏ విధమైనటువంటి ప్రోమో రిలీజ్ చేయాలి ఫ్రెండ్స్, ఏ విధమైనటువంటి అనౌన్స్మెంట్ ఇలా అయినా కానీ ఈ పాటికే లక్షల్లో లైక్స్, మిలియన్స్లో వ్యూస్ అయితే సంపాదించుకుంటుంది ఈ సంచారి అనేటటువంటి సాంగ్. దాంట్లో డౌట్ లేదు. ముందు ముందు ఇంకా వేలబోతుంది యూట్యూబ్ అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఈ సాంగ్ సినిమాలో ఉంటుందా బ్రో, దానికి కొద్దిగా క్లారిటీ అని అంటే మ్యాక్సిమం సినిమాలో కూడా అక్కడక్కడ బిట్ యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఒక అప్డేట్ వస్తే చాలు, ఒక ఫస్ట్ లుక్ వస్తే చాలు, మహేష్ బాబు ఎలా ఉంటాడో మాకు చూపిస్తే చాలు అని చెప్పి కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసేది మనం. కానీ ఎంత స్పెషల్గా ఒక సింగిల్నే రిలీజ్ చేస్తారని చెప్పి మనమైతే అసలు ఎక్స్పెక్ట్ చేస్తుండో. నిజంగా ఇంటర్నేషనల్ బీజం అయితే ఈజీగా ఇచ్చిపడేసిండు. ఎక్కడ కూడా ఒక టాలీవుడ్ సాంగ్ వింటున్నా, ఎక్కడ కూడా ఒక ఇండియన్ సాంగ్ వింటున్నా అనేటటువంటి ఫీలింగ్ రాలా. అవతార్లో ఏ విధమైనటువంటి మ్యూజిక్ ఉంది, ఎండ్ గేమ్లో ఏ విధమైనటువంటి మ్యూజిక్ ఉంది, మార్వెల్లో అయినా మొత్తం డీసీలో అయినా ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం వింటాం, ఏ విధమైనటువంటి సాంగ్స్ మనం వింటాం. అంటే కొన్ని సాంగ్స్ ఉంటాయి అనమాట. ఆ సాంగ్స్ ఏంటంటే ఏ విధమైనటువంటి ఫీలింగ్ వస్తుందో అదే రకమైనటువంటి ఫీలింగ్ ఇంటర్నేషనల్ బీజం అయితే మన కీరవాణి బాస్ ఇచ్చిపడేసిండు, దాంట్లో డౌట్ లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ఈవెంట్ ఏదైతే ఉందో టాలీవుడ్లో చరిత్రని సృష్టిస్తుంది అనమాట. ఇది అందరికీ కూడా గుర్తుండిపోద్ది. ఇప్పటిదాకా వేల మంది జనరాట ఈవెంట్ అయితే మీరు చూసుంటారు, ఇప్పటిదాకా పెద్ద పెద్ద సెలబ్రిటీని పిలిచి ఈవెంట్ చేసి మీరు చూసుంటారు. కానీ 100 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ని నిర్మించి దాని మీద గ్లిమ్స్ ప్లే చేయాలి, దాని మీద మహేష్ బాబుని చూపించాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చిందంటే నిజంగా ప్రపంచంలోనే ఇప్పటిదాకా ఏ విధమైనటువంటి ఆలోచన ఎవరు చేయలేదు. మన జక్కన చేసిండు, దాన్ని మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే ఆయన అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైతే మన స్టోరీ అంచనాలో నిన్న మొన్నటిదాకా కుంభా లుక్ చూసి, మహేష్ అన్న లుక్ చూసి ఇంతకుమించి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. ఇదే రకమైనటువంటి స్టోరీ ఉంటుంది అని చెప్పి మనమైతే అనుకున్నాం. కానీ ఆయన అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఖచ్చితంగా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తాం అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదే అనమాట ఫైనల్గా మాట్లాడుకునేది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. అండ్ ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే చాలా మందికి ఇన్విటేషన్ కూడా ఉంది. లైక్ ఇన్విటేషన్ స్పెషల్ అని చెప్పి నేనైతే అనుకున్నా, అందరికీ కూడా ఆహ్వానం ఉందంట. సో ఎల్బీ నగర్ను చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 35 కిలోమీటర్లు ఆ ఈవెంట్కి దూరం ఉంటుంది. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. దీని గురించి స్పెషల్గా ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియోకి షేర్ చేయండి. మరి మీకు ఏ విధంగా అనిపించింది GLOBE ట్రోటర్ అనేటటువంటిది అనాలా, పోనీ గ్లోబ్ ట్రోటర్ అనాలా, పోనీ గరుడ అనాలా, పోనీ రుద్ర అనాలా, SSMB 29 అనాలా అనేటటువంటిది నాకైతే ఏమాత్రం కూడా అర్థం కావట్లా. ఏ విధంగా కన్ఫ్యూజన్ అయితే నేను పడిపోయినా. మరి మీరు ఇప్పటికి కూడా ఏ ప్రొనౌన్సియేషన్స్తో ఈ సినిమాని పిలుస్తున్నారు అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్కారం.